నమస్తే. వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు? నమస్కారం సోని గారు, బాగున్నారా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? అంతా క్షేమండి. సార్ ప్రస్తుతానికి ఈ ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది పెండింగ్‌లో ఉన్నప్పటికీ కూడా డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రావెలింగ్ చేసే వాళ్ళని ఆపుతున్నారట. కొంతమందినైతే అరెస్ట్ కూడా చేస్తున్నారు అంటూ వింటున్నాం. ఏంటి సార్ ఈ గందరగోళం పరిస్థితి? ఇది రూమర్ ఏం కాదు. నేను స్వయంగా చూసినండి. కొన్ని ఎక్స్టెన్షన్ పెండింగ్ లో ఉన్న వాళ్ళని కొందరిని అరెస్ట్ చేసిండ్రు. కొందరు డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్ లో కూడా పెట్టిండ్రండి. ఓకే. ఎందుకు సార్? అంటే ఇప్పుడు అప్లికేషన్ పెండింగ్‌లో ఉండింది. అంటే వాళ్ళు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తున్నట్టే గదా! ఉమ్. అయినా సరే ఎందుకు ఇటువంటి కఠినతరమైన నిర్ణయాలు? ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ ఛానల్లో లీగల్ ఇమిగ్రెంట్స్ గురించే మాట్లాడతాం. వాళ్ళ బెనిఫిట్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇల్లీగల్ వాళ్ళ గురించి మాట్లాడడం. అయితే వాళ్ళు ఫిషింగ్ చేసేది, వాళ్ళు పట్టుకునేది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కోసం ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ఆఫీసర్లు వచ్చి కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళు మొదలు పెడతారు. ఇదివరకు ఎయిర్పోర్ట్ లో ఇవన్నీ ఏమీ చెక్ చేయకపోయేది అన్నట్టు. ఉట్టి పాస్పోర్ట్ చూసారు అనుకోండి, మీ ఫారెన్ పాస్పోర్ట్ ఆటోమేటిక్ గా అది మీకు ఐడిగా పనిచేసేది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ చెక్స్ అనేది మొదలు పెడుతున్నారు. అది మెయిన్ ఇష్యూ అయింది. ఇది కొత్త కొత్త ఆఫీసర్లు చేసే తిక్క పనా లేదా గవర్నమెంట్ పాలసీయా మాకు అర్థం కావట్లేదు. ఇదివరకు ప్రభుత్వం ఎట్లా ఉండే అంటే ఎవడన్నా తిక్క శకలు చేస్తే వన్ జాబ్ పోయేది, వన్ జాబ్ పోయేది, ఐస్ ఆఫీసర్ జాబ్ పోయేది అన్నట్టు. అనవసరంగా ఎందుకు వాడిని ఎందుకు డిపోర్టేషన్ పెట్టామని వన్ జాబ్ పోయేది. ఇంకోటి ఎటువంటి ఇబ్బంది పెట్టినా ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేసేది అన్నట్టు. వాటిని హై లెవెల్ పోకముందే రిజాల్వ్ చేసేది. ఇప్పుడు ప్రభుత్వం మాకు కోఆపరేటివ్ లేదు. ఎందుకంటే మరి వాళ్ళు చేసే కొన్ని ఆఫీసర్లు చేసే తిక్కశకలా లేదా ఇది గవర్నమెంట్ చేసే తిక్కశకలా అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు ఏదైతే నాన్ ఇమిగ్రేషన్ వీసాపై ఉన్న వాళ్ళు ప్రస్తుతానికి యుఎస్ లో అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ప్రయాణించడం సేఫే అంటారా? ఇప్పుడు అందులో 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. ఓకే. ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్, 3 కేటగిరీ ఆఫ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా పీపుల్ నేను కేటగిరీస్ చేస్తానండి. ఓకే. ఇప్పుడు మీకు H1B వీసా వచ్చింది లేదా H4 వీసా వచ్చింది. H4 వీసా మీకు డిసెంబర్ 2027 దాకా ఉంది. మీరు యుఎస్ లో ఉన్నారు. ఉన్నప్పుడు మీకు అక్కడ I-94 అనేది డిసెంబర్ 2027 దాకా ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు అక్కడ డిసెంబర్ 2027 దాకా డొమెస్టిక్ ట్రావెల్ లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి కూడా మేమేం లేదు. ఇది ఒక కేటగిరీ పర్సన్స్. సెకండ్ కేటగిరీ పీపుల్ ఎట్లా అంటే మీకు H4 వీసా అన్నది స్వర్ణ గారు డిసెంబర్ 2025 దాకానే ఇష్యూ చేసి, మీకు I-94 సిబిపి మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళు డిసెంబర్ 2025 దాకానే ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత మీరు H4 ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిండ్రు, మీకు డిసెంబర్ 2028 దాకా H4 ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిపోయింది. H4 ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది. కానీ మీకు వీసా స్టాంపింగ్ అన్నది డిసెంబర్ 2025 ఎక్స్పైర్ అయిపోయింది. కానీ మీకు H4 I-94 ఏదైతే H4 I-797A కు బాటమ్ I-94 ఉంటుందో అది డిసెంబర్ 2028 దాకా అప్రూవ్ అయిపోయింది. ఇది సెకండ్ కేటగిరీ పీపుల్. ఈ కేటగిరీ ఆర్ పీపుల్ కూడా ఎటువంటి ఇబ్బంది ట్రావెల్లో ఏం చూడలేదు. కాకపోతే ఆ క్వశ్చన్ అడిగిండొచ్చు, వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, కాకపోతే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు. థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారంటే మీ H1B H4 కానివ్వండి, లెట్స్ సే ఏప్రిల్ 30th 2026 కి ఎక్స్పైర్ అయిపోయింది. మీకు ఏప్రిల్ 30th 2026 కన్నా మొదలే H1B H4 ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిండ్రు. ఫైల్ చేసినప్పుడు ఏంటంటే దాన్ని మేము పీరియడ్ ఆఫ్ ఆథరైజ్డ్ స్టే అంటారు అన్నట్టు లీగల్ గా. అంటే మీరు అక్కడ ఉండవచ్చును. అదే H1B వీసా వాళ్ళైతే ఉండడమే కాకుండా వాళ్ళు పని కూడా చేయొచ్చు అన్నట్టు. ఎక్స్టెన్షన్ పెండింగ్ ఉన్నప్పుడు పని కూడా చేయొచ్చు. ఫర్ 240 days వాళ్ళు కంటిన్యూస్ గా పని చేయొచ్చు. కానీ దాన్ని పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటారు, దాన్ని లీగల్ స్టే అన్నారు. ఎందుకంటే మీ H1 కానివ్వండి, మీ H4 కానివ్వండి డినై కావచ్చు కదా. రేపు డినై అయితే దాన్ని
మీరు పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే కానీ లీగల్ స్టే అనరు అన్నట్టు వాటిని. ఓకే. అయితే ఇటువంటి వాళ్ళు మాత్రం ట్రావెల్ చేసేటప్పుడు అందరూ కాదు, కొందరికి ఇబ్బందులు అయినాయి. కొందరు డిపోటేషన్ ప్రొసీడింగ్ లో పెట్టిండ్రు, కొందరు కొంతసేపు డిటెన్షన్ లో పెట్టి వదిలేసిండ్రు, కొందరు డిపోటేషన్ ప్రొసీడింగ్ లో పెట్టిండ్రు. ఇటువంటి థర్డ్ కేటగిరీ పీపుల్. మనం ఈ టీవీలో ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కు ప్రమోట్ చేయం. ఓన్లీ లీగల్ ఇమిగ్రేషన్ మాత్రమే మనం మాట్లాడతాం. అందులో ఈ మనం ఏమైతే ఫస్ట్ 2 కేటగిరీ వీసా స్టాంపింగ్ ఎక్స్పైర్ కాలేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. H4 అని నాన్ ఇమిగ్రెంట్ వీసా ఆల్రెడీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది, వాళ్ళకి ఇబ్బంది లేదు. పెండింగ్ లో ఉన్న వాళ్ళు ఉండవచ్చును లీగల్ పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటారు. వాళ్ళు కొందరు L1 కానివ్వండి, H1 కానివ్వండి, 240 days పని కూడా చేసుకోవచ్చు అన్నట్టు. వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుందండి పరిస్థితి. సార్, మనం వీటి గురించి ఇంకా క్లియర్‌గా, డీప్‌గా వెళ్ళడానికి ముందుగా చాలా మందికి ఈ వీసా స్టాంపింగ్, I-94 లేదంటే ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మధ్య డిఫరెన్సెస్ తెలియడం లేదు. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అదే మనం ఇంతకుముందు క్లియర్ చెప్పినట్టు వీసా స్టాంపింగ్ ఉన్నది ఒక స్టేటస్, ఓకే. ఎక్స్టెన్షన్ అయిన దాన్ని ఒక స్టేటస్. ఆ రెండు క్లియర్ ఉన్నాయండి. ఆ! కాకపోతే ఎక్స్టెన్షన్ లో పెండింగ్ ఉన్న దాన్ని మాత్రం రెండు రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటారు అన్నట్టు. ఎందుకంటే మీరు దాని ఎక్స్టెన్షన్ మీద ఉండవచ్చును, కొన్ని వీసా వాళ్ళు పని చేసుకోవచ్చును కూడా. దాన్ని పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటారు అన్నట్టు. కానీ దాన్ని లీగల్ స్టే అనరు, అక్కడ డెఫినేషన్ అనరు. వీళ్ళకే ఇబ్బంది అవుతుంది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కావట్లేదు. ఒకవేళ అంటే మొదటి సిచ్యువేషన్ మనం చూద్దాం. ఇది పాస్పోర్ట్ వీసా డిసెంబర్ 2027 లో ఎక్స్పైర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీసా స్టాంపింగ్ ఉంది, I-94 కూడా ఉంది. ట్రావెల్ చేయొచ్చా టెన్షన్ లేకుండా? అంటే ఎక్స్పైర్ ఎప్పుడైతుంది? డిసెంబర్ 2027 లో ఎక్స్పైర్ అవుతుంది అనుకుందాం. వాళ్ళు అబ్సల్యూట్ ట్రావెల్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బందులు మేము చూడలేదు, ఎటువంటి ఇబ్బందులు కావట్లేదు వాళ్ళు. ఓకే. మరి ఎందుకు కొంతమంది వరకు వచ్చేసరికి అంటే డాక్యుమెంట్లు అన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం 3 కేటగిరీస్ గురించి మాట్లాడారు. మీరు క్వశ్చన్ అడిగింది నాకు ఒక్క కేటగిరీ గురించి క్వశ్చన్ అడిగారు. అంటే వన్ బై వన్ దీంట్లోనే ఇంకొక డౌట్ నాకు. ఈ వీళ్ళకు ఏదైతే మీరు డిసెంబర్ 2027 లేదా డిసెంబర్ 2027 నాకు వీసా ఎక్స్పైరిటీ ఇంకా వ్యాలిడిటీ ఉంది, I-94 ఇంకా వ్యాలిడిటీ ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేవు, ఎటువంటి ఇబ్బందులు ఇల్లేదు కూడా. ఓకే, సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి సార్, అంటే ఉన్నాయి, ఇన్ టైంలోనే ఉన్నాయి. H1B కావచ్చు, H4 కావచ్చు, లేదు అని అంటే L1 కావచ్చు, F1 కావచ్చు. ఇతర వీసా హోల్డర్లు వీళ్ళు డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయొచ్చా? ఇప్పుడు మీరు ఫస్ట్ కేటగిరీ ఏదైతే కేటగిరీ 1, కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C. కేటగిరీ A వీసా ఎక్స్పైర్ కాలేదు, I-94 ఎక్స్పైర్ కాలేదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, అబ్సల్యూట్ ఎటువంటి ఇబ్బంది లేదు. సరే, ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ గురించి చూద్దాం సార్. పాస్పోర్ట్ లోని వీసా స్టాంపింగ్ ముగిసింది అనుకుందాం. USCIS కి సంబంధించి ఇప్పటికే ఎక్స్టెన్షన్ ని ఆమోదించింది, అప్రూవ్ చేసింది. మరి వాళ్ళు డొమెస్టిక్ ట్రావెల్ చేయొచ్చా? చేయొచ్చు. కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్లు దగ్గర పెట్టుకొని ఎవరు కూడా మనం ఇప్పుడు పాస్పోర్ట్ I-94 దగ్గర పెట్టుకుని పోవాలి. వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు గవర్నమెంట్ USCIS ఎక్స్టెండ్ చేసింది కాబట్టి మీరు పాస్పోర్ట్ ఆన్లైన్ I-94 ఒకటి, I-797 గవర్నమెంట్ అప్రూవ్ చేసినప్పుడు I-797 వస్తుంది అన్నట్టు. ఆ I-797 ను మీరు ఎంటర్ తీసుకపోతే మీకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మీరు చెప్తున్న దాని ప్రకారం వీసా స్టాంపింగ్ కన్నా గూడా ఈ I-797 అప్రూవల్‌కి ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చింది? ఎందుకంటే వీసా స్టాంపింగ్ చాలా మందికి ఎక్స్పైర్ అయిపోద్దండి. మీరు H1 మీద పోయినరు, H4 మీద పోయినరు, పోయిన తర్వాత అది 3 ఏళ్లకో 2 ఏళ్లకో దానికి H1B అప్రూవల్ బట్టి ఇస్తారు వాళ్ళు. ఆ తర్వాత మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసి అప్రూవ్ అయిపోయిన తర్వాత వీసా స్టాంపింగ్ అనేది ఉండదు మీ దగ్గర పాస్పోర్ట్ లా ఉండదు. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఇల్లీగల్ ఉన్నావా లీగల్ ఉన్నావా? ఓకే, నీది April 30th 2026 పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు లీగల్ గా ఎట్లా ఉన్నావు అంటే అప్పుడు I-797 గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన I-797 చూపెడతారు. ఏంది ఇక చూడు నాయన, నా దగ్గర ఇది H1B ఎక్స్టెన్షన్ అప్రూవల్ ఉంది అని చూపెట్టింది, కథం అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఫైల్ అయింది,
బట్ ఆ. పెండింగ్ లో ఉంది. ఎక్స్టెన్షన్ ఫైల్ అయింది, పెండింగ్ లో ఉంది. హా, ఉన్న ప్రస్తుతం ఉన్న I-94 కానివ్వండి, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, అయిపోయినట్టే. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీ మీ ఎగ్జిస్టింగ్ I-94 ఏప్రిల్ 2026 లో ఎక్స్పైర్ అయిపోయింది. హ్మ్, మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిండ్రు, కానీ ఇంకా ఎక్స్టెన్షన్ అప్రూవల్ రాలే మీకు. ఓకే. సో ఇది థర్డ్ కేటగిరీ అండి. ఇప్పుడు దాన్ని మేము ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వీసా స్టాంపింగ్, I-94 రెండు కూడా టైం అయిపోయింది సార్. ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోయాయి. అవును, కానీ ఎక్స్టెన్షన్ సమయానికి ఏదైతే ఉంటుందో అది ఇన్ టైంకే ఫైల్ చేశారు అనుకుందాం. అవును, ఫైల్ చేసిండ్రు. బట్ ఇంకా పెండింగ్ లో ఉంది. అవును. ఇప్పుడు ఏదైతే ఇన్ టైంకి అది జరుగుతుందో, ఇప్పుడు నేనున్నాను సార్, నాది రెండు అయిపోయాయి. వీసా స్టాంపింగ్ అయిపోయింది, I-94 అయిపోయింది. ఏప్రిల్ 2026 లో అయిపోయినాయి. అయిపోయింది, ఆ టైంకి అయిపోయింది, అది ఏ టైం అయినా సరే అయిపోయింది. నేనేం చేశాను, ఎక్స్టెన్షన్కి ఫైల్ చేశాను. నా బాధ్యతగా నేను చేశాను. బట్ ఆ ప్రాసెసింగ్ అయితే టైం పడుతుంది. అవును. సో నేను పెండింగ్ లో ఉన్నట్టు. ఉమ్. మరి అలాంటప్పుడు ఇమిగ్రేషన్ లో నన్ను ఏ స్టేటస్ లో చూస్తారు? నేనైతే రెడీగానే ఉన్నాను కదా. మీకు పెండింగ్ మీ ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాలేదు కాబట్టి దాన్ని పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటారు లీగల్ గా. దాన్ని ఓకే. అంటే మీరు ఆథరైజ్ గా ఉండవచ్చును, కానీ అది లీగల్ స్టే కాదు టెక్నికల్ గా వాళ్ళు చెప్పేది. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎందుకంత ముఖ్యమైంది? ఎందుకంటే ఇదివరకు ఏం ముఖ్యం లేకుండే అండి, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఈ 15 రోజుల నుంచి వచ్చినాయి ఇవన్నీ. నేను ఇంతకుముందు చెప్పినట్టు నా 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసి వచ్చిన, మొత్తం అంతా కొత్తగా రీలర్న్ అవుతాను. మీరు ఎంత చెప్తున్నా ఎక్కడో ఒక చిన్న డౌట్ నాకు ఉండనే ఉంటుంది. దాన్ని ఎట్లా క్వశ్చన్ ఫామ్ చేసి అడగాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్ టైం నేను అన్ని చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు మాకు ఇబ్బంది లేదండి, ఎప్పుడు ఇబ్బంది లేదు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తిరిగి రాసి ఇబ్బంది పెట్టి ప్రయత్నిస్తున్నారండి. సో ఇప్పుడు వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడుతున్నారంటే కాదు, ఒక 5-10% ఇబ్బంది పెడుతుండ్రు. అయితే ఇది స్ప్రెడ్ అవుతుందా తగ్గుతుందా చూడాలన్నట్టు మేము. సో కోర్టుకు పోతాం, మేము దీని మీద కూడా కోర్టుకు పోతాం. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో చిక్కుకునే వాళ్ళు ఎవరంటే, మీరు అన్నట్టు ఏప్రిల్ 2026 కు మీకు H1B I-94 ఎక్స్పైర్ అయిపోయింది. మీరు ఆల్రెడీ ఇన్ టైంకి ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన, మీ దగ్గర రిసీట్ నోటీస్ ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే, మీరు ఈ రిసీట్ అప్రూవల్ లేనప్పుడు డొమెస్టిక్ ట్రావెల్ లో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా ఇటు అటు తేలే మట్టుకు మీరు ఏం చేయండి అంటే, వీలైనంత మటుకు డొమెస్టిక్ ట్రావెల్ చేయకండి. ఇంకోటి ఏంటంటే స్వర్ణ గారు, మీ దగ్గర ఏంటంటే ట్రావెల్ చేయాలంటే మీకు ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, పోతారు. మా దగ్గర ఏందండి, ఇప్పుడు న్యూజెర్సీ నుంచి కాలిఫోర్నియా అవ్వాలంటే వాడు ట్రైన్లు అనేది అసలు ఉంటుందో లేదో తెలియదు మాకు. నేను ఇంత మటుకు ట్రైన్లో మాత్రం అక్కడ ట్రావెల్ చేసిన ఒక కనీసం షేకాండ్ ఇచ్చిన కూడా లేదు. మెట్రో ట్రైన్ కాదు నేను చెప్పేది, నార్మల్ ట్రైన్. మెట్రో ట్రైన్ కూడా తక్కువ, ఓన్లీ న్యూయార్క్ తప్ప ఇక్కడ లేవు. ఇక పోతే మీరు అక్కడి నుంచి కనుక కార్ కనుక డ్రైవ్ చేసుకో, బస్సులు ఉండయి. బస్సులు పోతే 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. కార్లు తీసుకొని పోవాలన్నా కూడా ఒక 4-5 రోజులు పడుతుంది కాలిఫోర్నియా నుంచి న్యూజెర్సీ పోవాలంటే. సో ఫ్లైట్ అన్నది కంపల్సరీ మాకు అక్కడ స్పెషల్ గా. సో ఇప్పుడు మీరేదన్నా అనవసరమైన ట్రిప్స్ మాత్రం, ఒకవేళ మీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ గ్రాంటెడ్ లేకపోతే, నేను ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టేలో ఉంటే మీరు ఇప్పుడు ప్రయాణాన్ని చేయకండి వీలైనంత మాట. మీరు దేశం బయటికి రావద్దని చెప్తారు, సరే అర్థం చేసుకుంటాం. దేశం లోపల కూడా ప్రయాణించద్దు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి అంటారు. పరిస్థితులు బట్టి అంటే ఇప్పుడు అన్ని కేటగిరీస్ వాళ్ళు కాదండి, నేను కొన్ని కేటగిరీస్ వాళ్ళే నేను చెప్పిన అన్నట్టు. ఇంకోటి స్వర్ణ గారు మీకోటి చెప్పండి, మనం 3 ఏళ్ల నుంచి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా నేను చెప్పింది ఫస్ట్ ప్రిన్సిపల్, ఎవరికైనా ఫస్ట్ టిప్ ఏంటంటే, మీకు I-94 ఎక్స్పైర్ కాకముందే మీరు రిజల్ట్ రావడానికి ప్రయత్నించండి అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అదే నెంబర్ 1 ప్రిన్సిపల్. ఒక్క తప్పు చేసేది మెయిన్ తప్పు చేసేది మన వాళ్ళు ఏంటంటే, I-94 ఎక్స్పైర్ ఏంటంటే, మీ ఏప్రిల్ 2026 ఎక్స్పైర్ అవుతుంది. H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిండ్రు. ఎప్పుడు ఫైల్ చేయాలి? 6 నెలల ముందు ఫైల్ చేయాలి. ఎప్పటిదాకా ఫైల్ చేయొచ్చు? ఏప్రిల్ 30th లోపల ముందు ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఏప్రిల్ 29th ఫైల్ చేసిన అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిద్దని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మనం. ఇంకోటి ఏంటంటే,
ఏప్రిల్ 30th లోపు రిజల్ట్ రావడానికి ఒకవేళ ప్రీమియం ప్రాసెసింగ్ H1 వాళ్ళకి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది, L1 వాళ్ళకి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది, L1A L1B వాళ్ళకి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆ రిజల్ట్ అనేది ఏప్రిల్ 30th మొదలని మనం కుండ పోత పోసినట్టు చెప్పినాం అన్నట్టు ఎప్పుడు కూడా కొకరికో అని చెప్పినాం. సో అది ఇప్పుడు వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న 3 కేటగిరీస్ లో మన నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్న క్లియర్ గా చెప్పిందంటే పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ కానోళ్ళు, I-94 ఎక్స్పైర్ కానోళ్ళు ఒకే కేటగిరీ. మెయిన్ కేటగిరీస్ చెప్తాను. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన కేటగిరీస్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే ఎక్స్టెన్షన్ పెండింగ్ ఉండి అది అప్రూవ్ కానోళ్ళదో ఈ పర్టికులర్ థర్డ్ కేటగిరీ మీద మన వాళ్ళు ఒక 5 to 10% మెంబర్సే ఉంటారు. వీళ్ళకే ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి మనకి ఇప్పుడు కొత్తగా వచ్చి చెప్పాను 3 ఏళ్ల నుంచి చెప్పేది ఏంటంటే వీళ్ళని ఎప్పుడు కూడా తొందర రిజల్ట్ తీసుకురండి. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఏమైందంటే మీకు ఏప్రిల్ 30 2026 లో I-94 ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎక్స్టెన్షన్ కనుక ఫైల్ చేసి మీకు రిజల్ట్ మే వచ్చింది అనుకోండి, డినై అయింది అనుకోండి, గోవింద సంగనాకు పోయి ఇండియాకి నాకు రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏవి తీసుకురావద్దని మొదటి నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. అయితే కొందరికి ప్రీమియం ప్రాసెసింగ్ ఉండదు, కొందరికి ప్రీమియం ప్రాసెసింగ్ ఉంటుంది. అటువంటి వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఈ 5-10% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇబ్బంది ఉన్నది. ఇది సార్ట్ అవుట్. మేము ఇప్పుడు ఇది మొత్తం ఎల్లకాలము ఇటువంటి ఇబ్బంది ఉంటుందని నేను చెప్పట్లేను. ఎప్పటిదానికి ఇబ్బంది ఉంటుంది, ఎప్పటిదాకా ఇబ్బంది ఎప్పుడు మనకి ఇది క్లియర్ అయింది. కొన్ని ఏమవుతుందంటే ఆ ట్రాన్సిషన్ లా కొత్తగా వచ్చే ఆఫీసర్లు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి కదా. ఆ ట్రాన్సిషనా లేదా ఇది గవర్నమెంట్ పాలసీయా? ట్రాన్సిషన్ అయితే క్లియర్ అయిపోద్ది. గవర్నమెంట్ పాలసీ అయితే మేము అప్పుడు కోర్టుకు పోతాం అన్నట్టు. సో ఇప్పుడు మేము కోర్టుకు పోయినాం అనుకోండి, అంత కోర్టుకు పోయిన తర్వాత ఇదేదో తప్పుతనం చేసి వెనక్కు వాళ్ళు డ్రాప్ చేసారు అనుకోండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఎందుకంటే కోర్టుకు పోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా టైం కన్జ్యూమ్. మాకు ఇంకోటి ఏంటంటే వీటన్నిటి పేమెంట్స్ కూడా రావండి మాకు ఇటువంటి ఎందుకంటే వాళ్ళకి అసలే పైసలు ఉంటాయి. మేము వాళ్ళ దగ్గర మేము కొంచెం జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అన్నిటి గురించి మాట్లాడతలే. కొన్ని ఇటువంటి ఏవైతే పబ్లిక్ సర్వీసెస్ కేసు ఉన్నాయో అన్ని వాటి గురించి మాట్లాడతాను. ఇబ్బంది వాడు ఆల్రెడీ పోయి బొక్కలు డిపోర్టేషన్ ప్రొసీజర్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేది. ఇటువంటి అన్ని వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు సింపుల్ గా మమ్మల్ని గెలవనియరు. అమ్మో అష్ట కష్టాలు పెడతారు వాళ్ళు. వాటిని అట్నే ఎదుర్కోవడానికి ఉల్టా డబ్బులు అవుతాయి మాకు. సో ఇవన్నీ సార్ట్ అవుట్ అయ్యేదాకా మీరు కొద్దిగా ట్రావెల్ మానుకోండి. మొదటి నుంచి చెప్పినట్టుగానే మీరు ప్రీమియం ప్రాసెసింగ్ లో అప్లై చేసుకొని వీలైనంత మటుకు H1B మీరు తొందర తెచ్చుకోండి అని చెప్పి అది కూడా ఒకటి మొదటి నుంచి అడ్వైస్ చేసింది, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు USCIS కి సంబంధించిన రిసిప్ట్ మా దగ్గర ఉంది. ఓకే, సో ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఈ రిసిప్ట్ మాకు ప్రొటెక్ట్ చేస్తుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇది చట్టబద్ధంగా కరెక్టేనా? కరెక్టే, కొన్నిటి కరెక్టే. ఇప్పుడు మీరు పని చేయడానికి కరెక్టే, ఉండడానికి కరెక్టే. కానీ ఇందులో డిపార్ట్మెంట్స్ వేరే వేరే ఉన్నాయండి. డిపార్ట్మెంట్ హోమ్లాండ్ సెక్యూరిటీలో CBP ఒక డిపార్ట్మెంట్, కస్టమ్స్ బార్డర్ వచ్చింది. USCIS ఒక డిపార్ట్మెంట్, తర్వాత ICE ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్. ఏది స్టేట్ డిపార్ట్మెంట్ మన వీసా స్టాంపింగ్ అట్లా ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఈ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు. అయితే ఇప్పుడు అందులో ఒక డిపార్ట్మెంట్ కు ఇది వాళ్ళు ఏమంటారు, USCIS మీకు రిసీట్ నోటీస్ ఇచ్చింది కానీ అప్రూవల్ ఇవ్వదంటారు వాళ్ళు. సో అది కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కాదు. మరి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారా లేదా మేము కోర్టులో పోయి కరెక్ట్ చేయాలన్నది చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్ లో ఎక్స్టెన్షన్ ఉంది సార్. ఓకే, ఆ రిసిప్ట్ నోటీస్ చెల్లుబాటులోనే ఉంటుంది. అయినప్పటికీ ICకి సంబంధించిన అధికారులు ఆ వ్యక్తిని ప్రశ్నించడం కానీ లేదంటే అదుపులోకి తీసుకోవడం కానీ చేయొచ్చా? చేసిండ్రు, అదే కదా చెప్పి ఆల్రెడీ చేసిండ్రు. అంటే ఇప్పుడు 100 మందిని అడిగిన అనుకోండి, ఒక 5-6 చేసిన 100 మందిని చేయలేదు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు, ఆ స్థితిలో ఉన్న 100 మందిని చేయలేదు, ఒక 5-6 చేసిండు. ఎందుకు 5-6? అది ఆఫీసర్ ట్రైనింగా లేదా అంటే ఆఫీసర్ తిక్కనా లేదా గవర్నమెంట్ పాలసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొందరు ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసి కొందరు ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేయాలా అన్నది ఇంకా మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రూల్ ఏంటంటే ఇవన్నీ కూడా ఏది కూడా ఇదివరకు ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయి అడిగారు, ఆయన నీ పాలసీ ఏంద్రా, ఏం చేస్తున్నారు అంటే వాడికి జవాబు చెప్పేది. ఇప్పుడు గవర్నమెంట్ మేము చెప్పపోరా అంటారు. ఓకే, ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఎక్స్టెన్షన్ ను క్లియర్ గా వాళ్ళు ఆధారంగా తీసుకోకుండా ఈ ICకి అంటే గడువు ముగిసిన I-94 ఆధారంగా ఈ IC అధికారులు ఓవర్ స్టేగా చూస్తున్న పరిస్థితి ఏమన్నా మనం చూడొచ్చా?
ఓవర్ స్టే డెఫినెట్ గా కాదండి. పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే అంటే వాళ్ళు ఏం బ్యాంకింగ్ చేయొచ్చు అంటే ఈ ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాదని బ్యాంకింగ్ చేయొచ్చు, వాళ్ళ ట్రైనింగ్ అన్ఆథరైజ్ స్టే మాత్రం కాదు. హ్మ్. పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే కిందకే వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకే సిట్యుయేషన్‌లో కొంతమంది ఉంటున్నారు. Hmm. బట్ కొంతమందికి మాత్రమే ఇబ్బందొస్తుంది. 5-10%. మిగతా వాళ్ళు ఇప్పుడు బానే ఉంటున్నారు. ప్రస్తుతం. ప్రస్తుతం రైట్. ఎందువల్లంటారు? అంటే రూల్ ఈజ్ రూల్ కదా! రూల్ ఈజ్ రూల్ అయినా కూడా ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఐస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ లా హైరింగ్స్ ఎట్లయినాయంటే ఒకటేసారి వాళ్ళు 4 times ఫోర్స్ ఇంక్రీజ్ చేసిండండి. 4 times 4 times ఫోర్స్ ఇంక్రీజ్ చేసిండు. అయితే అందులో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆ స్విగ్గీ డ్రైవర్ గా స్విగ్గీ డెలివరీ పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి అలా పెట్టేసిండు. హ్మ్. వాళ్ళకు సైన్ ఆన్ బోనస్ ఎంత తెలుసా అండి? 50 లక్షలు సైన్ ఆన్ బోనస్ ఇస్తాను వాళ్ళకు. గవర్నమెంట్ ఆఫీసర్లకు సైన్ ఆన్ బోనస్ 50 లక్షలు ఇస్తారు. అయితే వీళ్ళందరూ ఎన్ఫోర్స్మెంట్ కొత్తగా ఆఫీసర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కావట్లేదా, వాళ్ళకి రాంగ్ ట్రైనింగ్ ఇచ్చిండ్రా, ఇంకోటి ఏంటంటే అది కొందరు సంఖ్యగాళ్ళు ఉంటారు. ఇదివరకు ఏంటంటే ఈ సంఖ్యగాళ్ళని పోయి కంప్లైంట్ చేస్తే వాళ్ళ జాబ్ తీసేసేవాళ్ళు. ఇప్పుడు తీసలేరు. ఎందుకంటే మనకు తెలుసు ఈ గవర్నమెంటే యాంటీ ఇమిగ్రేషన్ అని చెప్పి. ఎవడన్నా మంచి ఆఫీసర్లు ఉంటే వాళ్ళని తీసేస్తారు, చెడ్డ ఆఫీసర్లు తీసేస్తలేరు. సో ఇప్పుడు ఇంకోటి అసలు డెమోక్రాట్స్ ఏం ఆర్గ్యూ చేస్తానంటే ఈ మొత్తం ఇమిగ్రేషన్ కస్టమ్ డిపార్ట్మెంటే తీసి బయటపడేద్దాం. ఒకవేళ కనుక రేపు డెమోక్రటిక్ ప్రభుత్వం వస్తే మాత్రం చెప్తున్నా, ఒకవేళ కనుక వాళ్ళ కనుక పార్లమెంట్ లో ఫుల్ మెజారిటీ వస్తే ఐస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరిని ఫైర్ చేస్తారండి. ఖచ్చితంగా ఫైర్ చేస్తారు వాళ్ళు. అసలు అది ఫైర్ అంటే వాళ్ళని తీసుకోరు, మళ్ళీ ఏ జాబ్ కూడా పనికి రాకుండా చేసి పడేస్తారు వాళ్ళు. అట్లా ఒక్కొక్క గవర్నమెంట్ మొత్తం డిపార్ట్మెంట్ తీసేసినట్టు తీసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి రైట్ ఉన్నది. సో ఇంకోటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మ్యాండేట్ ఇచ్చింది వీళ్ళకు, ఈ కొత్త మందిని హైర్ చేసి ఎవ్రీ డే 2000 మందిని అరెస్ట్ చేయాలి ఆయన అని చెప్పింది వాళ్ళకు. ఎందుకు సార్ అంతా? ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ పీపుల్ ఉన్నారండి అక్కడ. వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేసిండ్రు, డిటైన్ చేసిండ్రు, డిపోర్ట్ చేసిండ్రు, సెల్ఫ్ డిపోర్టేషన్ చేసిండ్రు. ఇంకోటి అక్కడ మీకు కొన్ని వేరే తీరువలు ఉన్నట్టు ఒక 1 million అంటే 10 లక్షల మంది ఏమైందంటే నేపాల్లో ఎప్పుడో ఎర్త్క్వేక్ వచ్చింది, హాయితీలో ఎప్పుడో వరదలు వచ్చినాయి. వాళ్ళందరినీ ఏమన్నారంటే అరే నాయన మీకు అక్కడ వరదలు వచ్చినాయి, ఎర్త్క్వేక్ ఉంది కాబట్టి మీకు ఫ్రీగా ఎంప్లాయ్మెంట్ ఆపరేషన్ చేస్తా అంటే వాళ్ళందరూ ఇల్లీగల్ ఉన్న చాలా మంది ఉన్నారు. 1 million మెంబర్స్ కు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చి మొత్తం తీసి పడేసింది, విచ్ ఈస్ రైట్. వాళ్ళు చేసేది అన్ని తప్పని నేను అంటలేదు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ ఏడీలు కథమైనవి, వాళ్ళ అడ్రస్లు అందరూ ఐస్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఐస్ పోయి వాళ్ళని తీసుకుపోయి డిటెన్షన్ లో పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ దగ్గర 4 రోజులు పెట్టి తీసి బయట వేస్తే వాళ్ళకి ఖర్చు అయింది. కాబట్టి నాయన మీ అంతటా మీరే పోండి, పోతే మీరు పోయిన తర్వాత మీకు ఎయిర్ టికెట్ కూడా మేము ఇస్తాం, ప్లస్ $1,000 మేము ఇస్తాం అని చెప్తారు వాళ్ళకు. ఓకే, సో అట్లా కొంత ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేసేది కరెక్టే. కాకపోతే ఎక్కడ వాళ్ళకు క్లారిటీ కొన్నిట్లో లేదు, వాళ్ళకు అవగాహన అన్నది లేదు. ఈ కొత్త వచ్చిన ఆఫీసర్లకు వాళ్ళకి అంతగానో అవగాహన లేదు. వాళ్ళు ఏం చూస్తారు, ఎక్స్టెన్షన్ ఫైల్ అయింది, ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాలేదు, ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాకపోతే వీడు లీగలా వాళ్ళకి అర్థం కాదు. అందుకోసం కదా యుఎస్సిఎస్ రిసిప్ట్ ఇచ్చినప్పటికీ కూడా I-94 లేదు అని చెప్పేసి చాలా మందిని డొమెస్టిక్ ఫ్లైట్ లో ఆపేస్తున్నారట, ఎక్కనివ్వట్లేదంట. ఇప్పటికైతే నేను వాళ్ళకి అర్థం కాకనే అనుకుంటాను. నేను చెప్పినా కదండి, స్విగ్గీ డ్రైవర్ల పనికిరాని వాళ్ళందరూ తీసుకొచ్చి వాడాడు, స్విగ్గీ డ్రైవర్ల పనికిరాని వాళ్ళందరూ తీసుకొచ్చి వేసి పడేసినాడు. ఏది 50 లక్షలు సైన్ ఆన్ బోనస్. 50 లక్షల సైన్ ఆన్ బోనస్ అంటే మీరు గవర్నమెంట్ ఆఫీసర్ కనుక మీకు ఇష్టం ఉండి మీకు చేయదలుచుకుంటా అని చెప్తే మీకు ఎప్పుడే 50 లక్షల డిపాజిట్ చేసి పట్టుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ లో అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఐసీ అధికారులు ఆపినప్పుడు మనం ఏదైతే మన దగ్గర రిసిప్ట్ నోటీస్ చూపిస్తే వాళ్ళు అగ్రీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు అని అంటే ఆ వ్యక్తిని ఇంకా కస్టడీలోకి తీసుకుంటారా? 95% ఆఫ్ ద ఆఫీసర్స్ వాళ్ళు అలౌ చేసిండ్రు, ఇబ్బంది పెట్టలేదు. అంటే కొద్దిసేపు డిటెన్షన్ లో పెట్టినా గానీ వదిలేసిండ్రు. ఒక 5-10% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకే వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఆ ఎక్స్టెన్షన్ రిసిప్ట్ నోటీస్ చూడంగానే వాళ్ళకి ఇమ్మీడియట్ గా పోయి గవర్నమెంట్ వెబ్సైట్ లో పోయి ఇమ్మీడియట్ గా చెక్ చేసే ఈజీ ఉండదు అన్నట్టు, వాళ్ళకి అంత ఈజీ ఉండదు.
ఒకవేళ కనుక మీరు I-94 ఎక్స్టెన్షన్ కనుక చూపెట్టింది అనుకోండి, I-94 ఉందనుకోండి, వాళ్ళు మీ పాస్పోర్ట్ చూపెట్టి విత్ ఇన్ 1 minute లా మీ I-94 మీరు ఇచ్చింది కరెక్టా కాదా అని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇది నాకు అర్థం కావట్లేదు నాయన తీసుకొని డిపోర్టేషన్ ప్రొసీడింగ్ లో పడేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకోటి ఏంది, ఎవ్రీ డే ఇంతమందిని డిపోర్టేషన్ లో పెట్టాలి, ఎవ్రీ డే ఇంతమందిని అరెస్ట్ చేయాలి, ఆ రికార్డు ఉండాలి వాళ్ళకి. సో ఎంత చిన్నది ఏమైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళకున్న ప్రెషర్ నిమిత్తం వాళ్ళని ప్రెజర్ చేసేస్తున్నారు. పెట్టి వాళ్ళని తీసుకొని మనల్ని చేసేస్తే మన కష్టం మనం పడాలి. మన కష్టాలు మనం పడాలి. ఇప్పుడు ఒక్కసారి డిపోర్టేషన్ అంటే మళ్ళీ వానుకో లాయర్కు మార్కో 5-10 వేలు. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు అండి స్వర్ణ గారు, ఇప్పుడు డిపోర్టేషన్ ఎవరైనా తప్పుగా పెట్టింది అనుకోండి, మేమేం చేసేది, గవర్నమెంట్ లాయర్ దగ్గర నాయన నువ్వు తప్పు పెట్టినావు, అది క్లియర్ కనబడుతుంది, ఓ పని చేద్దాం, మన ఇద్దరం కలిసి ఒక మోషన్ ఫైల్ చేద్దాం, ఏమని, ఇది వీడు లీగలే ఉన్నాడు, డిస్మిస్ చేద్దాం అని చెప్పి మేము పోయేది అన్నట్టు. పోతే గవర్నమెంట్ లాయర్ చూసి మంచిగా ఉందిరా నాయన, మంచిగా కరెక్ట్, నువ్వు చెప్పేది కరెక్టేరా రాహుల్, సరే మన ఇద్దరు ఫ్రెండ్సే కదా, సరే మనం పోయి డిస్మిస్ చేద్దాం. ఇప్పుడు ఆ లాయర్లు ఏం చేస్తానంటే, మాకు పైనుంచి మ్యాండేట్ ఉంది, వాడు ఉన్నా లేకున్నా కానీ ఫైనల్ హియరింగ్ పోవాల్సిందే, మేము కోర్టు అంత దాకా చూడాల్సిందే, మాకు హియరింగ్ ఉందని చెప్తా. అరే ఊబ్లేష్ వీడు లీగల్గా ఉన్నాడు కదా, నువ్వు కోర్టులో వెళ్ళేసే ఛాన్స్ లేదురా, నువ్వు ఎట్లా గెలవకదరా, ఎందుకురా ఇబ్బంది, మావోని ఎందుకురా ఇబ్బంది, నువ్వెందుకురా ఇబ్బంది, గవర్నమెంట్ రిసోర్సెస్ ఎందుకురా పాడి అంటే, మాకు మ్యాండేట్ ఉంది అని చెప్పిపోతా. నాకు తెలిసి చాలా మంచి మంచి లాయర్స్ అండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు తలకాయ పడలేక. ఎందుకంటే వానికి తెలిసి వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. అయినా కానీ ఇబ్బంది, మా క్లయింట్ ని ఇబ్బంది పెట్టడానికి, అంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి వాడు అక్కడ అగ్రి అయితే వన్ జాబ్ పోతుంది, నువ్వు జాబ్ లో తీసేసేందుకు వాళ్ళు జాబ్ లో తీసిపోయారు. ఇక పనికిరానోళ్ళు ఉన్న లాయర్ వాళ్ళ పట్టుకొచ్చింది. ఇంకా యాక్చువల్ గా ఈ లాయర్లు కనీసం లా డిగ్రీ అని ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మేము వీళ్ళని ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చినాం, వీళ్ళ మీద మాల్ ప్రాక్టీస్ చేస్తాను, నువ్వు లాయర్ గా పనికిరావురా ఉబ్లేష్ కదవా అని చెప్పి మాల్ ప్రాక్టీస్ కింద పోతాను అన్నట్టు. అందుకోసం కొంతమంది లాయర్ రిజైన్ చేసిండ్రు. ఎందుకంటే వాడు గవర్నమెంట్ జాబ్ ఉండొచ్చు, మొత్తం లాయర్ లైసెన్సే పోద్ది ఉంది. సో అయితే ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ లాయర్లు ఏంటంటే, ఆ మాల్ ప్రాక్టీస్ బెదిరించినప్పుడు వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కొందరు వాళ్ళు దానికి కూడా భయపడతలేరు, చూడాలి ఏమైతే అన్నది. ఒకవేళ ఈ రిమూవల్ ప్రొసీడింగ్ సంబంధించి ఏదైతే అది ఉందో ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అయితే పెండింగ్ లో ఉన్న ఎక్స్టెన్షన్ కేసు యథావిధిగా కొనసాగుతుందా సార్? ఇప్పుడైతే ఇదివరకు పెండింగ్ లో ఉన్న కేసులు ఇప్పుడు నార్మల్ అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి, మాకు ఇబ్బంది రాలేదు. ఇంకా క్లిష్టంగా మారే అవకాశం ఉందా? ఇంకా క్లిష్టం రాలేదు. అయితే ఇప్పుడు మీకు కొత్తగా చెప్పిన, ఎప్పుడైతే లాయర్ అయితే ఫ్రివలస్ కేసు అంటే పనికిరాని కేసులు కనుక తీసుకొచ్చింది అనుకోండి, వాటి మీద మీ లైసెన్స్ మీద పోవచ్చు అన్నట్టు. సో ప్రాక్టీస్ రిస్కులు ఉన్నాయి, ప్రాక్టీస్ రిస్క్ ఉన్నది. జాగ్రత్తలు కూడా ఏం చేస్తాను అంటే, మొదటి సెట్ ఆఫ్ లాయర్ వెళ్ళిపోయారు, ఇప్పుడు కొత్త సెట్ ఆఫ్ లాయర్స్ వచ్చిండ్రు. వీళ్ళకి బెదిరించలేరు వీళ్ళు. ఇక మేము మాల్ ప్రాక్టీస్ వేసి పడే ఫ్రివలస్ కేసు అని చెప్పి బార్ కేసు ఇస్తాం. ఎందుకంటే కోర్టుకు పోయినాం అనుకోండి, ఆ జడ్జులు నేను చెప్పినా కదా, వాళ్ళు కూడా స్విగ్గీలో డెలివరీ డ్రైవర్లు పనికిరాళ్ళు అందరూ తీసుకొచ్చి ఆడ పెట్టేసిన వాళ్ళు. స్విగ్గీ డెలివరీ డ్రైవర్ గురించి నాకు మంచి ఒపీనియన్ ఉందండి, నేను కూడా డెలివరీ డ్రైవర్ గా పనిచేసిన వాడిని. ఓకే, పిజ్జా డెలివరీ అట్లా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నాను నేను, కానీ వీళ్ళు దానికి పనికిరాని వాళ్ళు, ఆ జాబ్ కూడా పనికిరాని వాళ్ళు ఇమిగ్రేషన్ జడ్జెస్ ఉన్నారు. జడ్జెస్ దగ్గర పోతే మాకు రెస్పాన్స్ రాదు, కానీ వీడు ఫ్రివలస్ ఫైల్ చేసిన మాల్ ప్రాక్టీస్ పోతాం, బార్ అసోసియేషన్ పోతాం. ఇప్పుడు కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆధారిత ఎక్స్టెన్షన్స్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్నప్పుడు కూడా పని చేసుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి. ఇప్పుడు H1B కావచ్చు, L1 ఉద్యోగులు కావచ్చు, లేదంటే విజిటర్స్ తోనో స్టూడెంట్స్ తోనో కంపేర్ చేస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నట్ట. అంటే ఇప్పుడు ఎవరైతే H1B L1 240 days దాకా ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు పెండింగ్ లో ఉన్నప్పుడు పని చేసుకోవచ్చు అండి. అంటే అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టేనా? దానికి ఇబ్బంది ఏం లేదు, పని చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఏమైనా ఏ ట్రావెల్ కి ఇప్పుడు కొత్తగా ఇబ్బంది వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందన్నా చూడాలని. ఇప్పుడు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను న్యూ జెర్సీలో ఉన్నాను, మీరు కాలిఫోర్నియాలో ఉన్నారు. దేశం బయటకు వస్తే ఇబ్బంది, రావడానికి వీలు లేదు, తొక్కేస్తున్నారు. బట్ మనం ఒకటే దేశంలో ఉన్నాం, ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఒక 2 రోజులకు వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని చూసా 4 మాటలు మాట్లాడి వద్దామని అనుకుంటున్నా. దానికి కూడా ఇన్ని చిక్కుముడులు పెడితే ఇది ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటి?
ఇది కొత్తగా వచ్చిన రెస్ట్రిక్షన్ అండి. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మీరు ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా మేము అప్డేట్ చేసిన దాన్ని అట్లే పెట్టుకొని మర్చిపోకండి. మీరు రాండి, మేము చెప్తాం ఇటువంటివన్నీ ఏం జరుగుతున్నాయి, దాన్ని అప్డేట్ ఇస్తా అంటాం మేము. మీరు రాండి, ఈఆర్టీకి రెగ్యులర్ రాండి. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ప్రాబ్లము, దీన్ని మీకు ఐడెంటిఫై చేస్తాను. 3 కేటగిరీస్లలో ఆ 3rd కేటగిరీ వాళ్ళకి ఇది అప్లై అయ్యింది. అందరికి అయితే లేవు, కొందరికి అవుతున్నాయి. ఇది స్ప్రెడ్ అయిద్దా తగ్గుతుందా అన్నది మీకు మళ్ళీ 2-3 వారాల్లో క్లియారిటీ వస్తుంది మాకు. అప్పుడు మీకు చెప్తాం. ఈ లోపల మీరు వీలైనంత మటుకు ట్రావెల్ ను తగ్గించుకోండి. ఓకే. అది కూడా ఎయిర్ ట్రావెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఎక్స్టెన్షన్ ఏమో పెండింగ్లో ఉంది, అలాంటి వాళ్ళు ఏ ఏ పత్రాలు పేపర్స్ వాళ్ళు వెంట పట్టుకెళ్ళాలి? ఇప్పుడు పాస్పోర్ట్, లేకపోతే గడువు కంప్లీట్ అయిన పాస్పోర్ట్, I-94 I-94, I-797 ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయితే అది తీసుకుపోండి. ఒకవేళ పెండింగ్ లో ఉందనుకోండి, వీలైనంత మటుకు ట్రావెల్ చేయకండి. ఒకవేళ ట్రావెల్ చేసిన పరిస్థితి వస్తే మాత్రం ఆ ఎక్స్టెన్షన్ ను కూడా తీసుకోండి. ఆ ఎక్స్టెన్షన్ తో పాటు కూడా ఇంకోటి ఏంటంటే, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మీకు 240 డేస్ దాకా పనిచేయడానికి వీలు ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మీరు పీరియడ్ ఆఫ్ ఆథరైజ్ స్టే ఉన్నట్టుగా మీకు ఉన్నాయి కొన్ని ఎవిడెన్సెస్ అక్కడ. ఏది లాయర్ వెబ్సైట్ నుంచి కాదు, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి. ఆ లింకులు ప్రింట్అవుట్ చేసుకొని మనం తీసుకుపోండి. ఎందుకంటే మీరేమనుకుంటారంటే, ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కనీసం ఈఆర్టీవీ ఆడియన్సెస్ ఉన్నంత నాలెడ్జ్ అన్నా ఉంటుందని మీరు అనుకుంటారు. అది మీ తప్పిదా లేదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి ఇటువంటివన్నీ మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ప్రింట్ చేసుకొని ఈ ఈఆర్టీవీ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళని చూపెట్టకండి. ఎందుకంటే వాళ్ళు విన్నారు. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి ప్రింట్అవుట్ చేసుకొని అది తీసుకుపోయి వాళ్ళని చూపెట్టండి. ఈ లాయర్ కాంటాక్ట్ వివరాలు కూడా పట్టుకెళ్ళడం మంచిదంటారా? ఎందుకన్నా లేదు, లాయర్ కాంటాక్ట్ చేయడు వాడు. చెప్పాను కదండి, వీళ్ళంతా పనికిరాని వాళ్ళని. నేను పిజ్జా డెలివరీలో సక్సెస్ఫుల్ గా డెలివరీ చేసినాను, వీళ్ళ దానికి కూడా పనికిరాను. సో వీళ్ళకు ఆ గవర్నమెంట్ వెబ్సైట్ ఇస్తే అది చదివే ఇంగిత జ్ఞానం, ఒకవేళ కనుక అది ఇచ్చిన తర్వాత వాడు రికార్డులో పెట్టాలి. అది రికార్డులో పెట్టి ఇచ్చిండు అనుకోండి, రేపు వాడిని డిస్మిస్ చేయడం ఏది లేదు. ఆయన నీ ఇంగ్లీష్ అర్థం కారా డిస్మిస్ చేయడం. కాకపోతే ఏమైందంటే, ఇప్పుడు మాకు ఆ ట్రంప్కే ఇంగ్లీష్ అర్థమైద్దో అర్థం కాదు కదా. ఇరాన్ వాళ్ళ పోయి అంటాడు అన్కండిషనల్ సరెండర్ అని చెప్పి 14 పాయింట్ల సైల్ చేసిండు. మనకి ఇంగ్లీష్ వచ్చా మాకు రాదు, అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటంటే తిక్క ముదిరిన వాళ్ళకు. తిక్క ముదిరినప్పుడు ఇటువంటి అన్ని చేస్తా అంటారు. ఇప్పుడు జనరల్ గా చాలా టాపిక్స్ గురించి, టిపికల్ సబ్జెక్ట్స్ గురించి మనం మాట్లాడడం. మన దగ్గర ఒక సామెత ఉంటుంది, అన్నీ తెలిసిన వాళ్ళకన్నా చెప్పచ్చు, ఏమీ తెలియని వాళ్ళకన్నా చెప్పి ఒప్పించచ్చు. ఈ మిడిల్ ఉంటారు చూడండి, మనం ఏం చేయలేం. తెలిసినా తెలియనట్టుగా ఉండేవాడిని మనం ఏం చేయలేం. చెప్తారు, నిద్రపోయే వాళ్ళని మనం నిద్రలోంచి లేపగలం, యాక్ట్ చేస్తున్న వాళ్ళని ఎప్పటికీ లేపలేం. ఇవన్నీ వింటూ ఉంటాం కదా. సో మీరు చెబుతున్న దాన్ని బట్టి నాకు వచ్చిన డౌట్స్ కి, క్వశ్చన్స్ కి నాకు ఇవే గుర్తొచ్చాయి. ఎందుకన్నా మంచిది అక్కడంటూ పడ్డాం కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని అయితే అర్థమవుతుంది. ఒక్కటండి, మీరు అన్నారు నిద్రపోయాన్ని లేపొచ్చు, ఓకే, లేచిన వాళ్ళని లేపొచ్చు, నిద్రపోయి నటించేవాన్ని లేపులేము. వాత పెట్టేయచ్చు అండి, మనకి మంచిగా ఎర్రగా పెట్టి మంచిగా వెయిట్ చేసి వాత పెట్టచ్చు. అది కోర్టు. అది వాత పెడితే తప్పు లేస్తాడు ఆటోమేటిక్ గా. సో వీటన్నిటికి కూడా మనం ఏంటంటే డాక్యుమెంటేషన్ చేస్తే బెటర్ అండి. ఇవన్నీ కొందరు ఉండండి, డల్లాస్ లో ఒక 2-3 సిబిపి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు మాత్రం మేము టార్గెట్ చేస్తాం కోర్టులో పోయి. ఎట్లా ఉన్నారు వీళ్ళందరినీ ఎవరైతే చేస్తారో, మీరు ఏంటి అంటే వీలైనంత మటుకు ట్రావెల్ చేయకండి. ట్రావెల్ చేస్తే ప్రింట్అవుట్ తీసుకొని పోండి, అది రికార్డు ఉంటుంది, రికార్డులో పెట్టాల్సి వస్తుంది అది. సో ఆ తర్వాత వాడిని వాద పెట్టడానికి మా దగ్గర రాండి. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 వారాల దాకా మీరు ఏదైతే 3rd కేటగిరీ ఉన్నారో, వీసా అప్రూవ్ అయిన తర్వాత వీసా ఎక్స్టెన్షన్ పెండింగ్ ఉన్నది అనుకోండి, పెండింగ్ నుండి అప్రూవ్ కాని దాన్ని మీరు వీలైనంత మటుకు ఒక 2-3 వారాల దాకా మీరు ట్రావెల్ రిస్ట్రిక్ట్ పోకండి. ఆ తర్వాత మేము అప్డేట్ చేస్తాం ఏంటంటే.
సో, రెగ్యులర్‌గా ఈహా టీవీలో ఉండే కెరీర్ గైడ్‌ని ఫాలో అయినా, లేదంటే మీ జూమ్ కాల్ ఎవ్రీడే ఒక ఉంటుంది కాబట్టి దాంట్లోకొచ్చి వాళ్ళు డౌట్స్ అడిగినా కొంచెం క్లారిటీ వస్తది వాళ్ళకి. ఎవ్రీడే జూమ్ కాల్కి అవసరం లేదు కండి, హ్మ్. నెలకు ఒక్కసారి వస్తే బాగుంటుందండి. ఎందుకంటే అందులో మొత్తం ఒకటి రెండు సార్లు వస్తే మొత్తం అన్ని అందరు అర్థమైపోతాయి. అడిగే క్వశ్చన్స్ తెలుస్తుందండి. రిపీటెడ్‌గా ఉంటాయి కాబట్టి. రిపీటెడ్ ఉంటాయి, కొత్త క్వశ్చన్స్ వస్తాయి, మిగతా హ్మ్. వాళ్ళ పర్సెప్షన్ ఎట్లుంది, వాళ్ళకి ఏమైతుంది, నేను చెప్పడమే కాకుండా వాళ్ళ వాళ్ళు ఏం ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పుకుంటారు, యెస్. వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా అర్థమవుతుంది మీకు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటారు రైట్ కాబట్టి రైట్ రైట్ రెగ్యులర్‌గా ఫాలో అయితే సరిపోతుంది. రైట్ థాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకునే డెసిషన్స్‌కి మా థ్యాంక్స్ వల్ల కావట్లేదు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థ్యాంక్స్ అండి.